ఎంతో మందికి ఎన్నో విషాదాలు జరుగుతూ ఉంటాయండి. విషాదాలు లేని జీవితము ఇట్ ఈస్ వెరీ అన్యాచురల్. బికాస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విషాదం జరుగుతూ ఉంటుంది. ఆ విషాదము ఫస్ట్ ఎక్కడ మనకి దెబ్బతీస్తుంది, మన మనస్సులో ఇట్ అటాక్స్ అవర్ మైండ్, ఇట్ ఫ్రీజెస్ అవర్ మైండ్, ఇట్ డిప్రెసెస్ అస్, మనల్ని కృంగదీసేస్తుంది. కానీ నేను ఒక్కటే అంటున్నాను ఏంటంటే, మీ మనసులో వచ్చే ప్రతి తలంపు మీకు చెందింది కాదు. ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు యూ. ఏదో ఒక తలంపు వస్తుందన్నంత మాత్రాన మీరు దాన్ని అంగీకరించనక్కర్లేదు. ఎన్నో పక్షులు మన తలపై నుండి వెళ్ళిపోతూ ఉంటాయండి. మన తలకాయ ఒక గూడు కాదు కదా. యూ కెనాట్ సే ఈ పక్షిరా ఆ పక్షిరా. అలాగనే మన జీవితాల్లో కూడా ఎన్నో తలంపులు మన తలలో వస్తూ ఉంటాయి. వచ్చినంత మాత్రాన ఇది ఎందుకు వస్తుంది అని దాని గురించి మళ్ళీ దాన్ని ఎంగేజ్ అయ్యి, అసలు నాకు ఎందుకు ఇటువంటి తలంపులు వస్తున్నాయి, నాకు ఎందుకు ఇటువంటి అంటే నిజంగానే జరిగిందా అని దాని గురించి సమ్ పీపుల్ బ్రూడ్ ఓవర్ సమ్ నెగటివ్ థాట్స్. దాన్ని అలాగనే ఒక గూడులాగా క్రియేట్ చేసి, ఆ గూడు ఏమవుతుందంటే, గత వారంలో చెప్పాను, గత కర్స్ సర్వీస్లో చెప్పాను, ఏంటిదంటే స్ట్రాంగ్ హోల్డ్ లాగా మారుతుంది. మొదట్లో అర్థం కాదు, మొదట్లో మామూలుగా ఒక తలంపులాగానే ఉంటుంది, కానీ అదొక స్ట్రాంగ్ హోల్డ్గా మారుతుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ తలంపుల పైన మీకు జయం ఉందా? తలంపులు వస్తూనే ప్రతి ఒక్కరికి, కానీ తలంపుల్ని అంగీకరిస్తున్నారా? తలంపులు చాలామంది అంగీకరించి కృంగిపోయి ఉన్నారండి. ఈరోజు ఎందుకు కృంగిపోయి ఉన్నారంటే, నాకు చేత కాదని ఎవరో అన్నారండి. ఆ చేత కాదన్నది నేను ఆలోచిస్తా, అవును నాకు చేత కాదు, అవును నాకు చేత కాదు, అవును నాకు చేత కాదని ఐఎమ్ అగ్రీయింగ్ విత్ దెమ్. అందుకనే నిజంగా చేతకాని స్థితిలో ఉన్నారు. ఇందాక పాడినట్టు, నన్ను బలపరచు యేసును బట్టి సమస్తము సాధ్యం. ఎందుకు దావీదుతోటి కూడా చెప్పారు కదా, చుట్టూన వాళ్ళందరూ అన్నలు, చుట్టూన వాళ్ళందరూ నువ్వు పోరాడతావా, నువ్వు చేయగలుగుతావా? బట్ హీఈస్ సో స్ట్రాంగ్ స్పిరిచువల్లీ అండ్ మెంటలీ, ఎమోషనలీ. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అది దేవుని బట్టి. మెంటల్గా కూడా ఎందుకు అంత స్ట్రాంగ్ ఉన్నాడంటే, బికాస్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ హీ నోస్ హూ హీ ఈజ్ ఇన్ గాడ్. ఈరోజు మీకు దేవునిలో మీ ఐడెంటిటీ తెలుసా? ఐడెంటిటీ క్రైసిస్ ఈరోజు చాలామందికి. ఏంటి ఐడెంటిటీ? అసలు నేను ఎవరిని, అసలు నేను ఎందుకు, అసలు నా వల్ల ఏమైనా అవుతుందా, అసలు ఏమైనా చేయగలుగుతా? ఎప్పుడు చూసిన నెగటివ్ తలంపులే మీ గురించి మీకు. అవునులే నాకు కాదులే. కానీ దావీదు చూసినట్లయితే, హీ డిడ్ నాట్ పే అటెన్షన్ టు ఎనీబడి అరౌండ్ హిమ్, నాట్ హిస్ బ్రదర్స్, నాట్ ద సోల్జర్స్. అందరు అన్నారు నీ వల్ల అవుతుంది,